Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. శివాంశ సంభూతుడు కాలభైరవుడు. ఆ కాలభైరవ అష్టమి యొక్క వైశిష్ట్యం ఏమిటి? ఈ కాలాష్టమి రోజున మనం ఎటువంటి నియమాలను పాటించాల్సి ఉంటుంది? కాలభైరవుని ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయనే అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ఆకేళ్ల శ్రీలక్ష్మి గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. కాలభైరవ అష్టమిని కాలాష్టమి అని కూడా అంటాం కదా. ఈ కాలాష్టమి రోజున ఆ స్వామివారిని ఏ రకంగా పూజ చేయాలి, అలాగే ఎటువంటి నియమాలను పాటించాలో తెలియజేస్తారా? కాలాష్టమి, ఇప్పుడు మనకి కాలాష్టమి అంటే మనకి దాంట్లోనే ఉంది కాలం. మానవుడు మనం చేసుకునే జీవన విధానంలో కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ కాలాష్టమిని విశేషంగా చెప్పడం అంటే ఏంటంటే, మనం ఈ కాలంలో మనం ఎన్నో జరుగుతున్నప్పుడు ఎన్నో రకరకాల బాధలు యాతనలు పడుతూ ఉంటాం. అలాంటి యాతన నుండి బయటపడడానికి మనం ఈ కాలాష్టమి రోజు ఎవరైతే ఆరాధన అంటే కాలభైరవ ఆరాధన చేస్తారో వాడికి జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి కొంత తగ్గుముఖం పట్టడం, లేదా వాళ్ళ యొక్క శత్రువులు కావచ్చు, ఏ రకంగానైనా వాళ్ళని బాధ పెట్టే వాళ్ళ యొక్క ఏదైతే తీరు ఉందో అది తగ్గడం, లేదా వీళ్ళు కొంత ఉపశమనం పొందడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అసలు కాలభైరవాష్టమి, దీన్నే కాలాష్టమని కూడా అంటాం. అయితే ఇక్కడ ఈ కాలభైరవాష్టమి అంటే భైరవుడు మనకి చెప్పేటప్పుడు, భైరవుడు అంటే మనకి ఒక సునక రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది, అంటే కుక్క రూపంలో చెప్తాను. భౌమ్ అంటుంది. ఆ భైరవుడు యొక్క దానికి మనం చూడండి, కొన్ని కుక్కలు చూస్తే మనకి భయం వేస్తుంది. ఎందుకు అంటే అవి ఎక్కడొచ్చి మీద పడిపోతాయో అని ఒక రకమైన భయం. అయితే ఇక్కడ కాలభైరవుడు కానీ చెప్పుకుంటే సాక్షాత్తు మనకి శివాంశగానే చెప్పుకుంటాం, అంటే శివస్వరూపంగానే కాలభైరవుడిని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కాలభైరవుడి గురించి స్కందుడే చెప్పాట. ఎలా చెప్పాడు అంటే, తన తండ్రి అయిన శివుడు తల్లి అయిన పార్వతి చెప్పాడని చెప్పి ఇక్కడ స్కందుడు చెప్పడం అనేది జరిగింది. అంటే మనకి ఈ భైరవుల్లో కూడా రకరకాలుగా కనపడతాయి. అష్టభైరవులని, కాలభైరవుడని, ఆదిభైరవుడని ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఏదైనా ఒక శివక్షేత్రానికి వెళ్ళాలన్నా, ముఖ్యంగా కాశీ అలాంటి క్షేత్రాలకు వెళ్ళాలంటే కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్తున్నారు. అందుకనే కాశీ వెళ్ళాలన్నా కాలభైరవుడు అనుగ్రహం ఉండాలి, కాశీ నుంచి బయటికి రావాలన్నా కూడా ఆ కాలభైరవుడు అనుగ్రహమే ఉండాలి. అందుకనే ఇక్కడ కాశీకి వెళ్ళినప్పుడు ఏవి చూసినా చూడకపోయినా ముందర కాలభైరవ దర్శనం చేసుకుని రమ్మని చెప్తారు. ఎందుకు అంటే అక్కడ వెళ్ళినప్పుడు ఒక బెత్తంతో మనకి ఒకసారి వెనకాల నడ్డి మీద ఇలా ఒక లైట్గా కొడతారు. వాళ్ళు కొట్టడం అంటే గట్టిగా ఏం కొట్టరు. ఎందుకు అంటే అప్పటి వరకు మనం ఏవైతే తెలిసి తెలియక చేసిన పాపాలు ఉన్నాయో, అప్పటి వరకు మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా కాలభైరవ దర్శనం వల్ల తొలుగుతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కాశీ వెళ్ళిన వారందరూ కూడా ఈ యొక్క కాలభైరవ యొక్క దర్శనం, అలాగే మనకి జ్యోతిర్లింగాల్లో ప్రతి చోటాను, అలాగే శైవ క్షేత్రాల్లోనూ పంచారామాల్లోనూ కాలభైరవుడికంటూ ఒక ప్రత్యేకంగా మనకి ఆయన సంబంధించిన ఒక విగ్రహం, ఒక గుడి కింద మనకి స్వరూపం కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అందుకనే కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా చూడండి, మేము కాలభైరవుడు పూజ చేసుకున్నాం అంటారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏదైనా మన వీధిలో ఉన్న కుక్కలకు కానీ, లేదా ఎవరైనా చుట్టుపక్కల పెంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కుక్కలైనా తీసుకువచ్చి అక్కడ కాలభైరవుడు పూజ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కాలభైరవాష్టమి రోజు ఈ ఉపవాసము, జాగరణ అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ అష్టమి బుధవారంతో కూడుకున్న అష్టమైనా, ఆదివారంతో కూడుకున్న అష్టమైనా, అంటే ఈ కాలభైరవాష్టమికి బుధాష్టమని, లేదా మనకి ఆదివారం కలిసి వచ్చిన రోజు కాలభైరవాష్టమి వచ్చినా కూడా విశేషంగా స్వామివారిని ఆరాధన చేయాలి. అసలు ఈ కాలభైరవాష్టమికి ఇది ఎలా వచ్చింది, భైరవుడు ఎలా ఉద్భవించాడు అని కానీ చూసుకుంటే మనం ఇక్కడ బ్రహ్మదేవుడు ఒకసారిట నేనే గొప్ప, నాకు 5 తలకాలు ఉన్నాయి అని చెప్పి ఆయన యొక్క దాంతో బాగా కొద్దిగా విర్రవీగినట్టుగా శివుడి మీద నింద చేశాట. ఎప్పుడైతే శివుడి మీద నింద చేశాడో
శివుడికి కోపం వచ్చింది. చూడండి, మనకి ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో 2 కనుబొమ్మలు దగ్గరికి అయిపోతాయి. అంటే మనం ఏదైనా కొంచెం మన మీద ఏదైనా నింద వేసినా ఏం చేసినా ఒక రకమైన కోపం అనేది మనసులో తెలిసిపోతుంది. ఈ శివుడికి కూడా అట్లానే నింద వేయంగానే ఆయన యొక్క 2 కనుబొమ్మలు దగ్గరికి తీస్తే ఆ 2 కనుబొమ్మల యొక్క ముడి నుంచి ఈ యొక్క కాలభైరవుడు ఉద్భవించడం అనేది జరిగిందిట. అసలు ఆయన రావడమే ఎట్లా వచ్చాట, అసలు ఆయన వస్తుంటేనే సర్వలోకాలు కూడా కంపించిపోయాట. ఆయన వస్తున్న తీరుకి ఆయన ఎలా ఉన్నాడో కూడా కనిపించట్లేదట. ఆయన పాతాళం లోపలికి ఆయన కాళ్ళు, ఎక్కడో మనకి బ్రహ్మాండ లోకాలన్నిటిపైన ఆయన శిరస్సు, ఆయన ఎలా వస్తున్నాడో కూడా తెలియలేదుట. అయితే ఆయన చేతులు కూడా శిరస్సు మొత్తం అంతా కూడా వ్యాపించి ఆయన చేతులు చేతులు అంటే సహస్రం అంటే అనంతము అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ సహస్ర చేతులతో, ఆ చేతులతో అస్త్రాలతో శస్త్రాలతో నిండిపోయి ఆయన యొక్క కళ్ళు చితచితలాడుతూ ఎర్రగా ఉన్నాయట. ఆయన నడిచి వస్తూ ఉంటే లోపల మనకి పాతాళంలో ఉన్న సర్పజాతులు అవన్నీ కూడా కంపించి బయటికి రావడం అనేది జరిగిందట. అక్కడ ఈ లోకాలన్నీ కూడా, ఈ యొక్క 3 దేవతల యొక్క లోకాలు కూడా కంపించాయట. ఆయన ఎలా వస్తున్నాడు అంటే ప్రళయకాల రుద్రుల్లా వస్తున్నట. ఆయన వస్తున్నప్పుడు ఆయన శరీరం అంతా కూడా రోమాంచితమై ఉంటుంది కాలభైరవుడిది. ఆ ఒక్కొక్క రోమంలోంచి ఒక్కొక్క అగ్నిగోళం బయటికి వస్తుందా అన్నట్టుగా ఆయన అంత ఉధృతిగా ఆయన రావడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆయన ఇలా వచ్చాడో ఆయన శ్వాస అంటే ఆయన అంతలా అక్కడో అడుగు వేసుకుని వచ్చేటప్పటికి ఆయన శ్వాస యొక్క వేడి గాలి ఉందిట. అది ఆ గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలకి గాలి విడుస్తున్నప్పుడు గగనమండలంలో ఈ యొక్క విమానాలు తిరుగుతూ ఉంటాయి కదా, దేవతా విమానాలు, అవి ఆ గాలికి కింద పడిపోయాట. కాబట్టి ఇలా ఆయన యొక్క వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి అలాంటి స్వరూపంతో బ్రహ్మదేవుడికి వచ్చి ఈ శివనింద చేసినందుకు గాను బ్రహ్మదేవుని యొక్క ఒక తలని ఏదో విరిచినట్టుగా, ఏదో ఒక మొగ్గతు మనం విరుస్తాం కదా, అలా విరిచినట్టుగా తుంచి పాడేశాట. ఎప్పుడైతే బ్రహ్మదేవుడి యొక్క శిరస్సును విరిచారో ఆయన అహంకారం అనేది అణిగింది. వెంటనే విష్ణువాది దేవతలందరూ కూడా ఈ యొక్క స్వామివారిని కాలభైరవ స్తోత్రంగా ఆయన్ని స్తుతించడం అనేది జరిగిందట ఆయన యొక్క శాంతి కోసం. కాబట్టి ఎవరైతే ఈ కాలభైరవాష్టమి రోజు ఈ కాలభైరుడి యొక్క ఆవిర్భావము, కాలభైరుడికి సంబంధించిన స్తోత్రము, కాలభైరుడి యొక్క ఆరాధన ఇవన్నీ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ చదివిన వాళ్ళందరికీ కూడా భూత ప్రేత పిశాచాల నుండి ఇబ్బందులు తొలుగుతాయి, భయం ఉండదు, శత్రుపీడ ఉండదు, ఆరోగ్యం బాగుపడుతుంది. ఏవైనా అపమృత్యు దోషము కానీ గండాలు కానీ తెలిసి తెలియనివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలుగుతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కాలభైరవాష్టమి రోజు ఈ కాలాష్టమి రోజు కూష్మాండ దీపం అని వెలిగిస్తాం. అంటే గుమ్మడికాయని తీసుకొచ్చి, బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి వాటిని 2 ముక్కల కింద చేసి ఆ లోపల ఉన్న గుజ్జు తీసి అందులో నువ్వుల నూనె వేసి మనం అఖండ దీపం పెట్టినట్టుగా మనం ఎక్కడైనా గుళ్ళోనైనా కూడా దీపారాధన ఈ కూష్మాండ దీపం అనేది చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. బూడిద గుమ్మడికాయని ఆడవాళ్ళు పగలగొట్టకూడదు. కాబట్టి ఇంటి మగవాడు లేదా ఇంట్లో పిల్లాడు ఎవరైనా ఉన్నా సరే వెనక్కి ఒక్కసారి అట్లా గుమ్మడికాయని వేసి దాని తర్వాత కత్తిపేటతో కొయ్యాలన్నా కూడా ఒక మధ్యలో ఒక ఈనుపుల్ల అడ్డు పెట్టుకొని అప్పుడు కత్తి మీద పెట్టి కొయ్యాలి కానీ డైరెక్ట్గా, ఎందుకంటే అది శివలింగ రూపంలో ఉంటుంది అని చెప్తారు. కాబట్టి అసలు అందులో బూడిద గుమ్మడికాయని ఆడవాళ్ళు కొయ్యకూడదు. కాబట్టి ఇంట్లో మగవాళ్ళ చేత కోయించి దాంట్లో ఈ కూష్మాండ దీపాన్ని ఈ కాలభైరవాష్టమి రోజు పెట్టుకోవడం వల్ల ఇందాక మనం చెప్పుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కష్టాలన్నీ తిరుగుతాయి, దురితాలు తగ్గుతాయి, భయం ఉండదు. అలాగే ముఖ్యంగా అపమృత్యు దోషం ఏమైనా ఉంటే మాత్రం అది తప్పనిసరిగా తొలుగుతుంది. ఈ కాలాష్టమి రోజు ఎవరైతే ఈ యొక్క ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఎవరితో దోషంతో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంబంధించిన ఈ పరిహారం చేయడం వల్ల ఆ తీవ్రత అనేది కూడా తప్పకుండా తగ్గుతుంది. అమ్మ, కాలభైరవ అష్టమి యొక్క ప్రాశస్త్యం ఏంటో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.